లాస్ట్ డేస్లలో దైవజనులకి ఎన్నో 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 అవకాశాలు ఇస్తున్నారు. కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, కొంతమంది సద్వినియోగం చేసుకోవటం లేదు. కానీ వెనకాల వస్తున్న దైవజనులు పుంజుకొని ముందుకు సాగిపోతున్నారు. బికాస్ దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడో, వారి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో ఒక్కసారి వారు అన్వేషించి రీసెర్చ్ చేసి రైట్ డెసిషన్ తీసుకొని అన్వాంటెడ్ ఇష్యూస్ లో ఎంటర్ కాకుండా వారి పిలుపు ప్రకారం ముందుకు సాగినారు. ఇప్పుడు గొప్ప సేవకులుగా ఉన్నారు. పరిచర్య అనేది ప్లే గ్రౌండ్ కాదు. పరిచర్య అనేది ఆటలతో కూడినది కాదు. పరిచర్య అనేది తోచినప్పుడు చేయటం, మూడు లేనప్పుడు ఆపేయటం, అది కాదు పరిచర్య. ఈ సేవ అనేది పరలోక సంబంధమైన పరిచర్య. ఈ సేవ అనేది దేవదూతలకు కూడా ఇవ్వకుండా మనకిచ్చిన పరిచర్య. ఈ సేవ అనేది ప్రపంచంలో నేను ఎవరిని నమ్మా, నిన్నే నమ్ముతున్నా అని మనల్ని నమ్మి ఇచ్చిన పరిచర్య. దైవజనుడు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడంటే అభిషేకంతో స్వస్థతతో సంఘాన్ని పెంచలేదండి, వాక్య ఫౌండేషన్తో సంఘాన్ని పెంచాడు ఆయన. సువార్త కూడికలకు వెళ్ళినప్పుడే హీలింగ్స్, డెలివరెన్స్ అది కొంత టైము, మిగతాది వాక్యం. కానీ సంఘ ఫౌండేషన్ మొత్తం వాక్యమే. కాబట్టి ఈ కడలు కట్టినటువంటి ఈ స్థలాల్లో ఈ సంఘము ద్వారా ఇంత సేవ జరుగుతుందంటే ఉపదేశంలో ఉన్న శక్తి మాత్రమే ఇది. గొప్ప వ్యక్తులుగా మారటానికి కాదు, కానీ నీ సన్నిధి నాకుంటే చాలు అని ఆ సన్నిధి కొరకు ప్రయాసపడి ఈరోజు గంటల తరబడి రోజుకి 8 గంటల పైన ప్రార్థన గోపురములో ఉండి దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉన్నారు. కాబట్టే ఆ ప్రార్థన యొక్క జీవిత పరిచర్య ఈనాడు మానభంగాలు, హత్యలు, దోపిడీలు జరిగే ఈ స్థలం ఈనాడు ఆత్మల పంట కోసే స్థలముగా మారిపోయింది. ఈ కాల్వరిలో దేవ సేవకులను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క సదస్సు ఏర్పాటు చేస్తే కూడా వారిద్దరికి మనస్సు నుంచి వచ్చేది కాదు. అది పరలోకము నుంచి వచ్చిన కమాండ్, పరలోకము నుంచి ఆజ్ఞ మేరకు వారు అది చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు వరకు ఒక్క సదస్సు కూడా విఫలం కాకుండా అది సక్సెస్ అవడము దేవుడు కృప అనుగ్రహిస్తుంటున్నారు. చాలా అద్భుతమైన దైవజనులు. ఈ ప్రాంతంలో ఎవరైనా సేవకులు సమస్యల్లో ఉన్నారు, ప్రాబ్లంలో ఇరుక్కున్నారని, ఇంకేదైనా ఇబ్బందులలో ఉన్నారని తెలిసినప్పుడు వారు వెంటనే తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, బలపరచడము, అలాంటి దైవజనులు మా ప్రాంతంలో ఉండడము దేవునికి మహిమ. ఒక దైవజనుడికి తగ్గింపు స్వభావం ఉంటే గనక ఇదిగో ఆ పరిచర్ని దేవుడు ఇలా చేస్తారు. రెండోది, ఒక దైవజనుడికి ఉండవలసిన కన్నీటి అనుభవం. గట్టిగా 3 మీటింగుల్లో నేను పాల్పొందనేమో వారితో కలిసి. నేను ఈ 3 మీటింగుల్లో కూడా వారి కళ్ళ వెంట కన్నీళ్లు రాని క్షణం నేను చూడలేదు ఇప్పటిదాకా. నిజంగా నేను అంటాను, ఈ కాలపు ఇర్మియా ప్రవక్త అని చెప్పొచ్చేమో. అలాంటి దైవజనుడితో సహవాసం కలిగి ఉండడం మనందరికీ కూడా ఎంతో గొప్ప భాగ్యం. మండుచున్న ఒక అద్భుతమైన ఆ మంట దగ్గరికి మనం కూడా వెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఏదో రోజున మండుతాం, అందులో అనుమానమే లేదు. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, తను ఎవరైతే విమర్శించారో, తను ఎవరైతే గాయపరిచారో, తను ఎవరైతే దుఃఖపెట్టారో వాళ్ళని చాలా అమితంగా ప్రేమిస్తారు. ఎంత మీరు విమర్శించినా సరే తన ప్రార్థనా గది ఒక్కటే తనకు జవాబు. విమర్శకు ప్రతి విమర్శ ఎన్నడూ ఈ రోజు వరకు కూడా దైవజను నోట నుండి మీరు విని ఉండరు. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని సేవకులు దైవజనులు ప్రవీణయ్య గారు, అమ్మ షారోన్ గారి జీవితాలు సాక్షాత్తు ఈ గ్రంథములో నిక్షిప్తపరచబడినటువంటి కొంతమంది దైవజనులు, అపోస్తులు, ప్రవక్తలు వారు ఏ విధముగా ప్రభువుని వెంబడించి, ఏ విధముగా ప్రభువుపై ఆధారపడి ఆనుకొని తమ సేవా జీవితాన్ని గొప్ప మహిమాన్వితంగా పొందుకొని ప్రభు యొక్క సాక్షులుగా మన పితరులు ఎలాగూ నిలవబడ్డారో నాకు అనిపిస్తూ ఉంటుంది. వారి జీవితంలో సాక్షాత్తు అదే ప్రభు ఇప్పుడు చేస్తున్నాడు. ప్రవీణయ్య గారు ఒక సూర్యుడు వంటి వారు. ఆయన సూర్యుడు ఎంతగా వెలిగిస్తున్నాడో ప్రపంచానికి, అంత అద్భుతమైన వెలుగు వారిలో ఉంది. అమ్మగారేమో ఒక చంద్రుడు లాంటి వారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి వెలుగు.
వారి పిల్లలు నక్షత్రాలండి. సూర్య చంద్ర నక్షత్రాలు ముగ్గురు కూడా ఎక్కడ ఉంటారంటే పైనే కనబడతారు, కింద కనబడరు. సర్వలోకానికి వారు వెలిగిస్తున్నారు. అలాగే ప్రవీణయ్య గారి కుటుంబం కూడా సర్వలోకానికి యేసు ప్రభు వెలుగిస్తూ వందలాది వేలాది మంది ప్రజలకు దేవుని రాజ్యములో ప్రవేశించే ఆ గొప్ప ధన్యత దేవుడు వారికి ప్రసాదించారు. ఆత్మీయతలో అద్భుతమైనటువంటి ప్రేమను అందిస్తూ ఎవరైతే విమర్శించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే శత్రువుగా ఉండాలని భావిస్తున్నారో వారు తలంచకుండానే, వారికి తెలియకుండానే ఆత్మీయతను అందించి అద్భుతమైనటువంటి సహవాసాన్ని పంచి దేవుని ప్రేమలో మలిచి అద్భుతమైనటువంటి దైవజనులు ప్రవీణ్ కుమార్ గారు. ఒక వ్యక్తి దేవునితో ఉంటే, దేవునితో కలిసి నడిస్తే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉంటే ఆ వ్యక్తిని ఎవరు, ఈ ప్రపంచమే తల్లకిందులైనా కూడా ఆ వ్యక్తిని దేవుడు కాపాడుతూ పరిచర్లో ముందుకి అద్భుతంగా తీసుకొని వెళ్తాడనేటువంటి దానికి అన్నగారు ఒక ఉదాహరణ. మనం కూడా అదే ఎక్స్పీరియన్స్ తోటి, అదే భావనతోటి దేవుని యొక్క పనిని పట్టుకొని, దేవుని యొక్క చేతులు పట్టుకొని, దేవుని యొక్క హస్తం పట్టుకొని ముందుకు కొనసాగుదాం. మన పరిచర్లను కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించునుగా. ఈ మందిరం ఇంకా పూర్తవ్వకుండా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దేవుడు ప్రవీణ్ గారి ద్వారా అనేక మందికి సహాయం చేయాలనే గొప్ప మనసునిచ్చారు. కోవిడ్ టైంలో ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో సేవకునిగా నేను కూడా చాలా ఇబ్బందులో ఉన్నాను. ఎలా ఈ కరోనా సమయంలో ఎలా కుటుంబాలు ముందుకు సాగుతాయి, ఎలా పోషింపబడతాం, సంఘాలు మూతపడ్డాయి, ఎలా ముందుకు సాగలం, అందరికీ ఇబ్బంది ఉందన్న సమయంలో ఈ మందిర నిర్మాణం కోసం అట్టే పెట్టిన లక్షలాది రూపాయలు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా అయి ఉంటుంది. నాకైతే తెలుగు 2 రాష్ట్రాల గురించి తెలుసు. ప్రవీణ్ గారు చెప్పిన మాట, నాన్న మందిరము పూర్తవ్వకపోయినా పర్వాలేదు, ₹1 కూడా మిగలకుండా పనిచేయండి, సేవకుల కొరకు సహాయం చేసేయండి అని చెప్పిన గొప్ప ప్రేమ కలిగిన దైవజనులు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, అమ్మ సారూన్ గారు. దానికే నేను పట్టబడ్డానండి. అనేక మంది సేవకుల పట్ల వారు చూపించే ఆ ప్రేమ వర్ణనాతీతం, వెలకట్టలేనిది, విలువైనది, దేవుని దృష్టికి అతి ప్రియమైనది. మేము కొన్ని విధానాలు ఏర్పాటు చేసుకున్నాం, కానీ దైవ సేవకులతో స్నేహం చేసిన దగ్గర నుంచి, దైవ సేవకులతో కలిసి వారితో ప్రయాణం చేస్తున్న దగ్గర నుంచి ఆగస్టు 22వ తేదీ చక్కటి ప్రసంగాన్ని మేము విన్నప్పుడు నిజంగా మా క్రాంతి గారు, ఏంటంటే వాళ్ళని పిలిచారు, ఏంటండి పిలిచారు వాళ్ళని అని అన్నాడు. వారు వచ్చి వారి ప్రసంగం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మేలుకొల్పినప్పుడు మా క్రాంతి గారు వేదిక మీద ఏడ్చేశాడు. ఏమన్నాడు? ఫస్ట్ వాళ్ళు పిలిచారంటే ఈ టచ్లు ఇవన్నీ మనకి సెట్ అవ్వండి. వేదిక మీద ఏడవటం మొదలు పెట్టారు సేవకులు. హల్లెలూయా! అంత గొప్ప దైవజనుల యొక్క అభిషేకము మా ప్రాంతంలో టచ్ అయిన దగ్గర నుంచి మా ప్రాంతంలోనే కాదు, ఆర్గనైజేషన్లో కూడా ఒక మేల్కొలుపు. ఆనాటి నుండి ఇప్పటి వరకు ఆర్గనైజేషన్లో నియమ ప్రకారం పోరాడటం నేర్చుకున్నాం, నియమ ప్రకారం దేవుని పరిచర్య చేయటం నేర్చుకున్నాం. మమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు అని అంటే దేవుడు నడిపిస్తూ ఉంటే ఆత్మీయ నాయకుడిగా వారి యొక్క ఆలోచన విధానం మమ్మల్ని ఎంతగా నడిపిస్తుంది అని అంటే బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే.